ఇస్లామిక్ ప్రవక్త హజ్రత్ మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని కావలి పట్టణంలో ముస్లిం సోదరులు నిర్వహించిన జులూసే మొహమ్మదీ మిలాద్ ఊరేగింపు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా జరిగింది. బుధవారం కావలి పట్టణంలోని జెండా చెట్టు సెంటర్ నుండి ఐ లవ్ సెల్ఫీ పాయింట్ వరకు సాగిన ఈ భారీ ఊరేగింపులో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒంగోలు బస్టాండ్ సెంటర్ మీదుగా సెల్ఫీ పాయింట్ వరకు ముస్లిం పెద్దలు మతగురువులతో కలిసి ఆయన అడుగులు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ పవిత్రమైన మిలాదున్నబీ ఊరేగింపులో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. మహమ్మద్ ప్రవక్త దివ్య సందేశాలు సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. జాతీయ జెండా నీడలో ప్రతి ఒక్కరూ కులాలకు మతాలకు అతీతంగా కలిసిమెలిసి జీవించాలని, జాతీయ జెండా కింద మనమంతా ఒక్కటేనని పిలుపునిచ్చారు. దేశ రక్షణలో మాతృభూమి సంక్షేమం భద్రత కోసం ప్రతి పౌరుడూ ఒక సైనికుడిలా బాధ్యతగా పనిచేయాలని కోరారు. दिलदार की आमद, मुख्तार की आमद, मुजम्मिल की आमद, मुदस्सिर की आमद, जरा जोर आने की घड़ी है, महबूब के दरबार से जो मांगो मिलेगा, अल्लाह की रज़ा आपकी चोरी, सरकार का मिलाद मनाते रहेंगे, आशिक़ नबी की मनाते रहेंगे, सरकार का मिलाद मनाते। ప్రపంచ శాంతి దూత మహమ్మద్ ప్రవక్త గారి జన్మదిన సందర్భంగా కావలిలో ఘనంగా కూడా ముస్లిం సోదరులందరూ కూడా ప్రవక్త పుట్టినరోజు జరుపుకుంటూ అందరూ కూడా కలిసి సంఘీభావంగా మహాత్మా మహమ్మద్ గారి ప్రవక్త యొక్క జన్మదినానికి అందరూ కూడా ర్యాలీగా విచ్చేసి అందరూ కూడా ఆయన ఎడల ప్రేమానురాగాలు, ఆయన మీద విశ్వాసం, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నందుకు ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి అభినందనలు తెలియజేస్తూ, ఈ రోజున మన ప్రపంచం ఇంత ప్రశాంతంగా మానవాళి జీవిస్తుందంటే మహమ్మద్ ప్రవక్త యొక్క ఆలోచనలు, సూచనలు, వారి సూక్తులు, వారి భావాలు అన్నీ కూడా ఈరోజు కలగలిపి ఈరోజు ఖురాన్గా పుట్టింది. వారు ఏవైతే సూచనలు చేశారో, వారు ఏవైతే సూక్తులను ప్రజలకు అందించారో వాటన్నిటి క్రోడీకరించి ఆయన ప్రథమ శిష్యులైనటువంటి అందరు వ్యక్తులు కలిసి ఖురాన్ని రచించడం జరిగింది. మహమ్మద్ ప్రవక్త యొక్క నోటి నుంచి జాలువారిన ప్రతి పదము కూడా ఒక విలువైనటువంటి పదం.
ఈ రోజున మన అందరం కూడా కలిసి మెలిసి జీవిస్తున్నామంటే, అన్ని రకాలుగా ఎదుటి వ్యక్తుల్ని ప్రేమిస్తున్నామంటే, పేదవారిని హక్కును చేర్చుకుంటున్నామంటే ఒక విశ్వాసాన్ని కల్పించినటువంటి వ్యక్తి మహమ్మద్ ప్రవక్త గారు. ప్రపంచ శాంతి కోసం తన ఆలోచనలు, తన ఉపన్యాసాలు అన్నీ కూడా చేసి మక్కా నుంచి మన మదీనా వరకు 571 సంవత్సరంలో జన్మించి 632 సంవత్సరం వరకు తన నిర్యాణం జరిగేంత వరకు కూడా 63 సంవత్సరాల పాటు ఆద్యంత ప్రపంచ దేశాలలో ఉన్న అన్ని ప్రాంతాలని పర్యటించి ఆనాటి యుద్ధాలు, ఆనాటి దోపిడీలు, ఆనాటి అరాచకాల నుంచి ప్రజల్ని మేల్కొల్పి అందరినీ శాంతియుతంగా ఉండేటట్టు ఆలోచన శక్తిని పెంచి ఈ రోజు మానవాళికి ఒక సృష్టికర్తగా, ఖురాన్కి సృష్టికర్తగా, ప్రపంచ శాంతికి సృష్టికర్తగా ఈ రోజు నిలబడిపోయినటువంటి మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం కావలిలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఆయన ఆలోచనలతో మనందరం కూడా ఒక్కరోజు కాదు, నిరంతరం కూడా ఖురాన్ లీడర్ల విశ్వాసాన్ని మనం పెట్టుకుంటూ, పేదవాడిని హక్కును చేర్చుకుంటూ, ఆకలితో వచ్చిన వాడికి అలమటించకుండా వాడికి చాలినంత వరకు సహాయం చేసుకుంటూ, జీవితంలో రోజుకి 5 సార్లు పాటు నమాజు చేసుకుంటూ ప్రవక్త యొక్క ఆలోచనలు ప్రజలకు తెలియజేస్తూ నిరంతరం కూడా మనందరం కూడా జీవించాలని, వారి నీడలో మనందరం కూడా ఈ రోజు ఆ ఆశయాలతో ముందుకు పోదామని, మన నెత్తిన ఇండియా జెండా ఉంది, ఆ జెండా నీడన మనందరం కూడా బతుకుదామని, కులాలకి, మతాలకి, వర్గాలకి అన్నిటికీ సంబంధం కాదు, ప్రవక్త అనేటువంటి విశ్వాసం అందరికీ ఒకటే అనేటువంటి భావనతో ఈ రోజు మనకు నడవాలని మనసారా ముస్లిం సోదరులందరినీ కూడా కోరుకుంటూ మహమ్మద్ ప్రవక్త జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ కావలి మనది, ఈ కావలిని కాపు కాసుకోవాల్సింది మనందరం కూడా కలిసి అందరం కూడా కావలిని శుభ్రంగా ఉంచుకుందాం, కావలిని బాగు చేసుకుందాం, కావలి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, భవిష్యత్తు తరాలకి కావలిని ఒక మహానగరంగా చూపిద్దాం. మన జన్మలకి కాదు, రేపు మన బిడ్డపోయే పుట్టలకు కూడా ఈ మహానగరంగా అభివృద్ధి చెందేటట్టు ప్రతి ఒక్కరం కూడా చేతిలో చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేద్దామని చెప్పి ముస్లిం సోదరులందరినీ కూడా మిమ్మల్ని వినయంగా కోరుకుంటూ, మహమ్మద్ ప్రవక్త మీకే కాదు నాకు కూడా ఒక దైవంతో సమానం. ఆయన మనందరికీ దేవుడు. ఆయన ఆశీస్సులు ఎక్కడ ఉన్నా, సృష్టిలో ఎక్కడ ఉన్నా ఆయన ఆశీస్సులు మన కావలి మీద నిండుగా మెండుగా ఉంటాయనే విశ్వాసంతో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.